మేడారమే. సీఎం సార్ వజనెత్తు బంగారం జోకిచ్చిండు వనదేవతలకు. సమ్మక్క సారలమ్మని దర్శనం చేసుకుని చిరేసారలు పెట్టి కొలుచుకున్నాడు. అట్లనే గోవిందరాజు పగడితరాజులను కూడా ఇంకా 236 కోట్లతోటి డెవలప్మెంట్ పనులు అరుచుకొని ఆఫీసర్లు ఆదివాసీల పూజారులు పెద్దలతోటి మీటింగ్ పెట్టిండు. అగో గిట్లా మారబోతుంది మరి మేడారము. గద్దెలు ఒకటే వరుసలు ఉంటాయి. చుట్టూరా గిట్ల చూడబోతున్నాం. మేడారం పూజలు, అక్కడ ఆచారాలు పద్ధతులు తెలిసిన వాళ్ళతోటి 2-3 మాటల మీటింగ్లు పెట్టి అందరు సలహాలు తీసుకొని అందరు మెచ్చేటట్టు మారుస్తున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెలు మరియు ప్రాంగణ పునర్నిర్మాణం ఈ జన్మలో దక్కిన గొప్ప గౌరవం. అవసరమైతే ఇంకెక్కడైనా తగ్గిస్తాం గాని సమ్మక్క సారలమ్మ యొక్క అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ప్రభుత్వం విడుదల చేస్తుంది. షిమ్టితోటి కడితే 100 ఏళ్ళు కాగానే ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని గిట్లా చేస్తున్నది గవర్నమెంట్. కట్టడాలు వద్దు, రాతి కట్టడాలతోనే కట్టాలి. రాబోయే 100 సంవత్సరాలకు సమ్మక్క సారలమ్మ మందిరం, గద్దెలు, ప్రాంగణం ఆదర్శంగా ఉండాలి. ఇంకో 4 నెలలు అయితే మేడారం జాతరే కాబట్టి ఈ లోపట్నే పనులు ఒడిపియాలని ఆర్డర్ వేసిండు సీఎం సారు. 100 రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చెయ్యాలి అని ఈనాడు ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంది. మనం అయ్యప్ప మాల వేసుకుంటే ఎట్లయితే మాల వేసుకొని భక్తితో ఉంటామో సమ్మక్క సారలమ్మ మాల వేసుకోండి, భక్తితో ఇక్కడి పనులను పూర్తి చేయండి. జాతరగిన 150 కోట్లు సాధ్యం చేసిర్రు ముందే. మరి మా తెలంగాణలో ఇంత పెద్ద జాతర అవుతుంటే మీరెందుకు సాయం చేయరని సెంటర్ వాళ్ళని గిట్లా క్వశ్చన్ చేసిండు. కుంభమేళకు మీరు 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మరి మా ఆదివాసీ కుంభమేళకు కేంద్ర ప్రభుత్వం ₹1 ఇవ్వడానికి కానీ జాతీయ పండుగ గుర్తించడానికి కానీ వాళ్ళకి ఎందుకో మనసు రావడం లేదు. ఇక ఈ తాపక్ మేడారం జాతరకు పోతే అంత కొత్తగానే కనిపిస్తుంది. ఇవాళ ఉదయం బయలుదేరే ముందు వర్షం ఉంటుంది, హెలికాప్టర్ పోదు సార్ అన్నారు. అంటే నేను అన్నా మీరేం చింత చేయకండి, ఏర్పాట్లు చేసుకోండి. సమ్మక్క సారలమ్మ వచ్చే అడ్డంకులను అన్నీ తొలగిస్తుందని మా అధికారులకు నేను చెప్పిన.